స్వామియే శరణం. ఈ సృష్టి అంతా భగవంతుడి అనుగ్రహంతో ఏర్పడ్డది. జనం సృష్టిలోని ఆనందాలన్నీ పొందాలనుకుంటారు. అయితే సృష్టికర్తను మాత్రం గుర్తించరు. సదా భగవంతుని యందు భక్తి కలిగి ఉండటం, సాధువులతో సన్నిహితంగా ఉండటమే మంచి సాధనలు. శరీరానికి ఏదైనా అస్వస్థత కలిగితే డాక్టర్ వద్దకు వెళ్ళి ఆయన ఇచ్చిన మందులు పుచ్చుకుంటాము. అదే దీర్ఘవ్యాధి అయితే రోజూ వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యాన్ని పరీక్షించుకొని తగిన మందులు వాడతాము. భక్తియే మందు. సాధువుల సలహాలే వైద్య పరీక్షల లాంటివి. సాధు సంగత్యం వల్ల భగవంతుని పట్ల ప్రేమ వృద్ధి చెందుతుంది. భక్తితో హృదయం భగవంతుని కొరకు ఆరాటపడుతుంది. ఆ ఆరాటం ఎలా ఉంటుందంటే, ఉద్యోగం పోగొట్టుకున్నవాడు మరో ఉద్యోగం కోసం పడే తపనలా ఉంటుంది. అది ఒక ఆత్మీయుడు తీవ్ర అస్వస్థతకు గురి అయితే వారి బంధువులు పడే మానసిక వేదనకు సమానంగా ఉంటుంది. భగవంతుని కోసం అంతా తపన పడితే గాని సాక్షాత్కారం లభించదు. సాధు సంగత్యంలో మరో ప్రయోజనం ఏమిటంటే, ఏది శాశ్వతం ఏది భ్రమ అనే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. మనస్సు చాలా చంచలమైనది, నిలకడగా ఉండదు. ఉదాహరణకు, ఒక ఏనుగు రోడ్డున పోతూనే ఉంటుంది. ఉన్నట్లుండి ఒక ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టును తొండంతో పెకలించడానికి ప్రయత్నిస్తుంది. పైనున్న మావటివాడు దాన్ని మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకొస్తాడు. ఏనుగు తొండమే భక్తుని బుద్ధి, సాధువే మావటివాడు. అప్పుడప్పుడు పక్కదోవలు పట్టే బుద్ధిని సాధువులు తిరిగి దారిలోకి తెస్తూ ఉంటారు. వ్యాకులతో భగవంతుణ్ణి ప్రార్థించే విధానం మరొకటుంది. ఓ భగవాన్, నీ నిజస్వరూపంతో నాకు దర్శనమివ్వు. ఇచ్చి తీరవలసిందే, లేకపోతే నన్నెందుకు సృష్టించావు అని నిలదీయాలి భగవంతుడిని.